India's third largest and South India's first largest exhibition. There are about 550 exhibitors, and from outside of country, from Taiwan, China, there are around 50 exhibitors. So it will be a very grand, covering 7 halls in high-tech city. And we are expecting 60,000 visitors. So it has recycling pavilion separately. So request all to visit from 7 to 10th August 2026 at HICC Madhopur for IPLEX 2026. Thank you. IPLEX 2026 తెలంగాణ అండ్ ఆంధ్ర ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ వారు ఆర్గనైజ్ చేస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్ 7th ఆగస్ట్ నుంచి 10th ఆగస్ట్ వరకు ఉంటుంది. మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ హైటెక్స్లో. ఈ ఎగ్జిబిషన్ చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఇది ఇండియాలో 3rd లార్జెస్ట్ ఎగ్జిబిషన్, సౌత్ ఇండియా అండ్ సెంట్రల్ ఇండియాలో లార్జెస్ట్ ఎగ్జిబిషన్. ఇంత పెద్ద ఎగ్జిబిషన్ ఇప్పటివరకు సౌత్ ఇండియాలో కానివ్వండి లేకపోతే సెంట్రల్ ఇండియాలో కాలేదు. ఆల్ ఇండియా బేసిస్లో 3rd లార్జెస్ట్ ఎగ్జిబిషన్. ఇదే కాకుండా ఈ ఎగ్జిబిషన్లో దగ్గర దగ్గర 550 ఎగ్జిబిటర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. దీంట్లో 40 నుంచి 50 ఫారిన్ కంట్రీ, చైనా, తైవాన్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇదే కాకుండా ఈ 550 యూనిట్స్లో 110+ యూనిట్స్ లైవ్ మిషన్స్ రన్నింగ్ అవుతుంది. కాబట్టి లైవ్ మిషన్స్ అనేది ఉంటే టెక్నాలజీ అప్గ్రేడేషన్ ఎలా ఉంది, టెక్నాలజీ నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఎంటర్ప్రీనర్స్కు కొత్త టెక్నాలజీ ఏమొచ్చిందని తెలుస్తుంది. కాబట్టి ఇది ఎంఎస్ఎంఈ స్పెసిఫిక్గా చెప్పాలంటే ఎంఎస్ఎంఈ సెక్టర్కు చాలా ఉపయోగం. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు చూడాలి ఎగ్జిబిషను. స్టూడెంట్స్ కూడా చూడాలి, స్టూడెంట్స్ కూడా రావాలి. ఇందాక చాలామంది మిత్రులు మాట్లాడేటప్పుడు పొల్యూషన్ గురించి మాట్లాడినప్పుడు ఈ లైవ్ మిషన్ చూసినట్టయితే వారికి కూడా అర్థమవుతుంది పొల్యూషన్ ఎంతవరకు ఉంది లేదన్నది. రెండోది అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఎగ్జిబిషన్ దీంట్లో రీసైక్లింగ్ పవిలియన్ చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రీసైక్లింగ్ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి రీసైక్లింగ్ అయిన ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయి, ఏమేమి తయారవుతున్నాయి, ఏ ప్రోడక్ట్ తోటి ఏ ప్రోడక్ట్స్ తయారవుతున్నాయి, బహుశా చాలా మట్టుకు మిత్రులకు కూడా ఎవరికి తెలియదు. కాబట్టి మీరందరూ వచ్చి అక్కడ చూసినట్టయితే ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయన్నది చూసి మీరు హైలైట్ చేస్తే కామన్ మ్యాన్ వచ్చే అవకాశం ఉంటుంది, వారికి కూడా అవగాహన దొరుకుతుంది ప్లాస్టిక్ రీసైక్లింగ్. ఇంకోటి అన్నిటికన్నా ఇంపార్టెంట్ అంటే మీడియా ద్వారా నేను అందరికి చెప్పదలుచుకున్నాను. గవర్నమెంట్ ఎప్పుడు చెప్తూనే ఉంటుంది సెగ్రిగేషన్ ఎట్ సోర్స్ అని, కానీ అన్ఫార్చునేట్గా మన ఇళ్లలో ఎవరు కూడా సెగ్రిగేటెడ్ సోర్స్ కావడం లేదు. కాబట్టి దయచేసి మీరు కూడా మీ మీడియాలో అదొక ఐటెం లాగా తీసుకొని రెగ్యులర్గా దీన్ని సెగ్రిగేషన్ ఎట్ సోర్స్ అనేది ఒకటి పెట్టినట్టయితే ఇది చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా ఈ రీసైక్లింగ్ పవిలియన్ చూడండి, దాంట్లో జరిగే ఏదైతే ప్రోడక్ట్స్ ఉంటే వాటి గురించి తెలుసుకోండి. ఇదే కాకుండా మనం చూసినట్టయితే ఈ 110+ లైవ్ మిషన్స్, రీసైక్లింగ్ పవిలియన్ కాకుండా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఎవరైతే వస్తున్నారో న్యూ టెక్నాలజీ ఆఫ్ రా మెటీరియల్ ఏది వస్తుందో దాని గురించి కూడా చిన్న చిన్న అవగాహన సదస్సులు జరుగుతున్నాయి. ఈ సదస్సులు కూడా లిమిటెడ్గా ఇన్విటేషన్ మిన్నే ఉంటుంది. కాబట్టి లేటెస్ట్ టెక్నాలజీ ఏముంటుంది, ముందు ఏ రా మెటీరియల్ తోటి ఏ ప్రోడక్ట్ తయారు చేయగలుగుతాము, అంటే చాలా మైన్యూట్ కాంపోనెంట్ తయారు చేసే అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో చూసినట్టయితే ఇటు ఆటోమొబైల్ ఇండస్ట్రీ, తర్వాత ఏరోస్పేస్, ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఏది చూసినా కూడా ప్లాస్టిక్ యూసేజ్ చాలా ఎక్కువ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా ఈరోజు ఈ జరిగే ఎగ్జిబిషన్ 4 రోజులు చాలా అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. జనరల్ నాలెడ్జే కాకుండా ఇండస్ట్రీ గ్రోక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది.